భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రోమింగ్ వైఫై ప్రారంభించిందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివేల రాజు చెప్పారు. ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్లినా అక్కడ బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ కావచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో వైఫై రోమింగ్ ప్రారంభించిన సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్లోని నన్నయ్య సంచార్ భవన్ లో బుధవారం ఉదయం బిజినెస్ డెవలప్మెంట్ విస్తరణ అంశాలకు సంబంధించి ఆయన సమావేశం నిర్వహించారు. డీజీఎంలు నాగరాజు, సత్యనారాయణ, మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్, మార్కెటింగ్ ఎస్టీ కృష్ణారావు, ఏజీఎంలు శారదాదేవి, శైలజ, జయశ్రీ, పిఆర్ఓ వాసు ఇంకా పలువురు అధికారులు, డిఎస్ఏలు పాల్గొన్నారు. శుభోదయం అండి. ఈరోజు ఈ ప్రత్యేక బిజినెస్ డెవలప్మెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మన ఎఫ్టిటిహెచ్ ఫైబర్ టు హోమ్ నెట్వర్క్ని బాగా విస్తరించి వాటి ద్వారా రాబోయే కొత్త సర్వీసులన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో ఎక్కువ భాగము కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ని జాయిన్ చేసుకోవడానికి, అలాగే ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎక్కువ బిజినెస్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ మీటింగ్లో ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ గ్రోత్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది మీటింగ్ ద్వారా. అలాగే ఎఫ్టిహెచ్ ద్వారా రాబోయే సర్వీస్ ఏంటంటే కొత్తగా వైఫై రోమింగ్ సర్వీస్ బిఎస్ఎన్ఎల్లోనే ప్రత్యేకంగా ఈ వైఫై రోమింగ్ సర్వీస్ ఇస్తున్నాము. ఈ వైఫై రోమింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎఫ్టిహెచ్ కనెక్షన్లో కూడా 2 అకౌంట్లు క్రియేట్ చేసి ఒకటి పబ్లిక్కి ఒకటి ప్రైవేట్కి ఉపయోగించి వాటి ద్వారా ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైఫై సర్వీస్ని వారికి అందుబాటులో ఉంచే విధంగా ఈ వైఫై రోమింగ్ సర్వీసు తేవడం జరుగుతుందండి.